మీద ధైర్యం చేసి ఏ పసుపు కొమ్మో దాని మెళ్ళో కట్టేస్తాడు. అదంటే పడి చస్తున్నాడే. దేనికైనా తెగించేలా ఉన్నాడు. నటించాలే. నాలా నటించడం నేర్చుకోవే. కొన్ని సాధించాలంటే నటించక తప్పదు. నా వల్ల కాదు మమ్మీ. కాదంటే ఆదిత్యని మర్చిపోవాల్సి ఉంటుంది. ఇల్లొదిలి బజార్లో బతకాల్సి వస్తుంది. ఇప్పుడు సరే అని రేపు వాళ్ళ పెళ్ళైతే అస్సలు జరగదు. జరిగినా దాన్నెలా బయటికి పంపాలో, తిరిగి ఆదిత్య భార్య పోస్టు ఎలా ఖాళీగా పెట్టాలో నాకు తెలుసు. ఆదిత్యని మన గుప్పెట్లోకి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. వెళ్ళు, వెళ్ళి దీప్తిని తీసుకుని ధరణి ఇంటికి వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఆదిత్యతో నవ్వుతూ మేం ధరణి ఇంటికి వెళుతున్నామని చెప్పి వెళ్ళు. మమ్మీ. మమ్మీని కాబట్టి నీ జీవితం గురించి ఆలోచించి చెప్తున్నాను. నీ కల నిజం కావాలంటే వెళ్ళి తీరాల్సిందే. వెళ్ళు, వెళ్ళమ్మా. అన్నయ్య, ఇందాకలా మాట్లాడానని నువ్వేం ఫీల్ అవ్వకన్నయ్యా. నేను వదిన ధరణి ఇంటికి వెళ్తున్నాం. ఏంటమ్మా, నిజమా? అవునన్నయ్య, మీ పెళ్లికి మాకెలాంటి అభ్యంతరం లేదు. మనస్ఫూర్తిగానే మేము ఒప్పుకుంటున్నాం. ప్రామిస్ గా మేం చేసిన అవమానాలు మనసులో పెట్టుకోవద్దు. మమ్మల్ని క్షమించు, బావని పెళ్లి చేసుకో అని ధరణితో చెప్పొస్తాం బావా. చాలా థ్యాంక్స్ లేక. వస్తాం బావా. ఉమ్. రా దీప్తి.